హలో ఎవరివన్, నమస్తే అందరికీ. సో ప్రజెంట్గా మనం ఇక్కడ ఉన్నది అయితే జోహర్ బార్ అనమాట. మలేషియాలో ఉన్న జోహర్ బారు. ఇది జస్ట్ సింగపూర్ ఆనుకొని ఉంటుంది అనమాట. మధ్యలో ఒక బ్రిడ్జ్ మాత్రమే ఉంటుంది, జస్ట్ 1 కిలోమీటర్స్ ఫ్రమ్ సింగపూర్ అనమాట. ఇండియన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీ కాబట్టి మనం వచ్చేటప్పుడు మలేషియా అరైవల్ కార్డు ఒకటి నింపేసి వచ్చేసి అక్కడ మనం సింగపూర్ చెక్ పాయింట్లో ఉంటాయి. జస్ట్ జేబీ చెక్ పాయింట్ లైన్ అయితే సరిపోద్ది అనమాట. సో ఇక్కడికి వచ్చేదాకా కూడా మనకు సింగపూర్ నుంచి బస్సులు ఉంటాయి, 160, 170 బస్సులు ఉంటాయి అనమాట. సో అదే బస్సులో ఫాలో అవుతూ రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మలేషియా రింగిట్ సేవ్ చేయాలి. సో అందుకే అక్కడ క్రాంచి ఏం మాటిలా మనీ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్గా మన ప్లాన్ వచ్చేసి వాళ్ళు ఒకటి జోహర్ బారు జూ ఒకటి, నెక్స్ట్ ఇక టెంపుల్ దగ్గర ఉంది. టెంపుల్ తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చా, మరి జూ ఫస్ట్ చూద్దాం, ఏదో ఒకటే చూద్దాం. అట్లా టైం సరిపోయేటట్లేదు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. సో గూగుల్ మ్యాప్ అయితే పట్టుకొని మనం ఇటు జోహర్ బారు జూకి అయితే బయలుదేరి నడుచుకుంటా. ట్యాక్సీ అడితే 50 రింగిట్లు అన్నాడు. సింగపూర్ $15 అవుతాయి. సో ఇవి పెడితే ఆయన సింగపూర్లో జూ చూసి రావచ్చు కదా. సో మనకి గూగుల్ మ్యాప్ తువ్వకి ఇట్లా చూపెడుతుంది, చూసుకుంటూ పోదాం. సో ఇటే ఉంది మస్జిద్ జామేక్ సుల్తాన్, వాడు ఒక ప్రసిద్ధమైన మసీద్ అనమాట. నెక్స్ట్ జైలాన్ గెర్టాక్ మెరాహా. సో జూ కూడా ఇటు పక్కన ఉందన్నమాట. నడుచుకుంటూ పోవచ్చా మరి. పెరసాద్ జోహర్. సో ఇది వాక్వేనే అనుకుంటున్నా, ఇలా పోతే ఏం కాదేమో చూద్దాం. సో ఇట్లా పడి నడుచుకుంటూ పోతున్నాం. ఇంకొక కిలోమీటర్ ఉన్నట్టుంది అందాగా. సో కొద్దిగా భయంగానే ఉంది, అయినా ధైర్యం చేసినాం. ఏం చేస్తాం మరి. మనకి 50 రింగిట్లు పెట్టే వాళ్ళు $15 చెప్పినా కదా. వారి అవి పెడితే ఆన్న సింగపూర్లో మంచిగా అంత పెద్ద జూ పొద్దున తిరిగి సావచ్చు అట్లా, ఇటంతా రాకుండా. సో ఈ ఏరియాలో ఒక పెద్ద మసీద్ ఉందట, దాన్ని ఒక చూద్దాం మరి. ఇప్పుడు కవర్ చేద్దాం, లేకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా కవర్ చేసుకుందాం. వాక్వేలు ఉన్నాయి, లేవా దిక్కు ఉన్నట్టయితే కనబడతాయి, చూద్దాం. ఈ తువ్వల నడుచుకుంటూ ఒక నేను తప్ప ఎవ్వరు కనబడతలేరు. అదే ఉంటుంది J100 బస్సు వద్ది, కాకపోతే అది ఎక్కడి నుంచి వద్దా చూడాలి. లార్కిన్ నుంచి వద్దా, జేబీ సెంట్రల్ నుంచి వద్దా, J10. ఒకవేళ అస్టాప్ గిట్ట బస్సులు దొరుకుతాయి మనకు, అలా పోవచ్చు. చూసిరా మనిషి ఆడాడు ఒక్కడు కూడా ఇక్కడ తిరుగుతున్నాయి కన్నా నడుచుకుంటా. పిసవన్ లెక్క ఒక్కనే తిరుగుతున్నా. మొత్తానికైతే జోహర్కి అయితే దగ్గర పడ్డాం. జస్ట్ మనకు 2 మినిట్స్ ఉంది ఇక్కడ నుంచి. హలో ఎవరివన్, నమస్తే అందరికీ. సో ఇక్కడ ఇవాళ మనం ఎక్కడ అంటే జోహర్ అంటే ఇది మలేషియాలో ఉన్న జోహర్ బార్లో ఉన్న జూ అనమాట. అంటే జస్ట్ ఆల్రెడీ చెప్పిన కదా, సింగపూర్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట, 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో. సో బాగా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంట్లో ఏముంటాయని చెప్పేసి, తక్కువనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చేసిన అనమాట. ఇది జేబీ సెంట్రల్ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది నడిచేస్తే మనకు. మనం అక్కడ ట్యాక్సీ అని అడిగితే వాడు మనల్ని ఎర్రబస్ ఎక్కించాం అనుకొని 50 రింగిట్లు చెప్పిండు, అంటే $15 అయితే సింగపూర్. సో ఎందుకైనా సరే నడిచిపోయి చూద్దాం ఏందని చెప్పేసి నడిచే వచ్చిన అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా. జోహర్కి అయితే వచ్చేసినాం ఇక్కడ. సో పోదాం లోపలికి, ఎంత టికెట్ ఏం కథ అని చెప్పేసి. సో జూలోకి ఎంటర్ అయినాం. టికెట్ వచ్చేసి 30 రింగిట్లు. లోకల్ వాళ్ళకైతే 10-15 రింగిట్లు అట్లా ఉంది, మనకైతే 30 రింగిట్లు, ఫారినర్స్ కాబట్టి. సో రాగానే మనకి ఇక్కడ పిట్టలు దర్శనం ఇస్తున్నాయి, చిక్కులు. సో మన దగ్గర ఒక మ్యాప్ అవుతుంది, అక్కడ ఏ మ్యాప్ అవుతుంది, ఇక్కడ మన దగ్గర అదే మ్యాప్ ఉంది. సో దీన్ని పట్టుకుని వెళ్ళిపోదాం, ఎటు పోదాం అని చెప్పేసి. ఫస్ట్ ఎంటర్ అయినాక పిట్టలు ఉన్నాయి ఇక్కడ. మనం ఇటు పోతే ఇట్లా పోయినాం అనుకో, మనకు అవేంటి కోతులు, క్రోకోడైళ్ళు, పాములు, గీకులు అన్నీ ఉంటాయి ఇటు. సో లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఉన్నాయని ఇటే ఉన్నాయి. అది ఒరుతుంది, బ్యాబూన్ అనుకుంటుంది. ఇది అందాకి మరి పునుగు పిల్లి కావచ్చు, ఇది అనిపిస్తుంది కదా. సో వుడ్ పిక్కర్ అంటాం కదా, అదే వుడ్ పిక్కర్ అయినా అదే అందుకు వెళ్ళదు కదా. ఇక్కడ చూడు, దాని కథలు చూడు, బ్యాబూన్ అంటారు దాన్ని. ఒర్రుడు చూడు, దాని కథ అక్కడ ఉందో మీద, మనిషి కాదు. అక్కడ అద్దాలు బాగా, సరే నెట్ బాగా పెట్టిరు కనబడకుండా, అంత కెమెరా కరెక్ట్ కనబడకుండా. చేతులు గీతులు ఏం పెట్టకుండా చెప్పారు అట్లా. కాకపోతే ఇలా ఎక్కువ ఏం లేవు జంతువులు, తక్కువనే ఉన్నట్టుంది. కానీ కనిపిస్తుంది వెనకెళ్ళి. మంచిగా అంటే పోతుందిగా. దాని అర్పే, నా అర్పు అయితే కాదు, నుర్రి 2 ఉన్నాయి అందులో.
కొండెంగలు అంటారు, కొండెంగలు కాదు అవి బ్యాబూన్లు అనుకుంటా. ఇక్కడ పిట్టలు అయితే 2 ఉన్నాయి ఇలా. మళ్ళీ ఇంకా కింద ఏమో ఉన్నాయి అవి ఆ ముళ్ళ పందులు, అక్కడ 3 ముళ్ళ పందులు ఉన్నాయి అందులో కనిపిస్తున్నాయి కదా. ఇదేంటిది చిన్న కోత, ఇది అవతోడు చిన్న కోతే కావచ్చు, అవి మనిషి లెక్కనే ఉంది అవతోడు. ఇదిరా ఇంతంత ఉంది. ఓహో కోతేనా అది, కోతి లెక్కనే ఉంది. వచ్చేటప్పుడు దిగి చూసుకుందాం లేట్, ఇంకా అటు ముంగట్టుపోయి. అవతోడు దాని ముక్కుతో కొడితే చచ్చిపోతాం మనం, చూసిరా. ఇక్కడ ఇవో రకం కోతులు చిన్నగా ఉన్నాయి, ఇంత అంత బుజ్జి బుజ్జి కోతులు ఉన్నాయి, ఉచ్చబోతుంది అవుతాడు అది. సో ఇటు పక్క అన్ని కోతుల వ్యవస్థ ఉన్నట్టుంది. అంటే రకరకాల కోతులు, అన్నీ ఒకటే రకం కోతులు కాదు, డిఫరెంట్ టైప్ కోతులు అనమాట. నెట్ లేకపోతే మళ్ళీ ఉంచాయి కదా, అవి చంపేస్తాయి. సో ఇవన్నిటికి ఇల్లు కట్టేసిర్రు. ఇక ఇటు పోతే మేకలు అవతో, గడ్డం అయితే మస్తు గడ్డ ఉంది. అవు చిన్న గింత అంత ఉన్నాయి, కొండ జాతి మేకలు లెక్క. గడ్డం అయితే జోరుంది. గడ్డం చూసిరా అవతోడు, ఆ భూమి కాడుతుంది గడ్డం మేలే. ఇక్కడ చూడ అబ్బా, చూసిరా గడ్డం. ఏం గడ్డం ఏం కథ, షేవింగ్ చేసుకోదేంది. మాకు నేమ్స్ అన్నీ మలాయిలో ఉన్నాయి కాబట్టి ఇంక అంతే, బెబ్బే అవి తెలితే చెప్తా పేరు, లేకుంటే చూడూరికి అంతే. ఇది ఆస్ట్రిచ్, ఈము కావచ్చు కదా, ఈము అనుకుంటా. ఈము ఒకటే ఉందా, ఇందులో ఒకటి ఉంది ఆస్ట్రిచ్ అనుకుంటుంది. ఆస్ట్రిచ్చే కదా, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. పొడవు కదా ఆయన అవుతాడు. ఇక్కడ ఒకటి హిప్పోటోటస్ మస్తు ఉన్నట్టుంది, అంటే నీటి గుర్రం అన్నమాట. అది నీళ్ళకి వెళ్ళి తేలుతుందా, ఉందా. హిప్పోటోటస్ మసాలు ఇది కలిసి ఒకటే ఉన్నట్టుందిగా, బరేవన్నట్టు అన్నది అది. ఇటు పోతే ఇవన్నీ క్రేన్ కొంగలు అన్నమాట. క్రేన్ కొంగలు క్రేన్, పెద్ద కొంగలు. ఇంటికాడ చిన్నప్పుడు సిన్సెట్ల దగ్గర గబ్బు వాసన వస్తుండే. బాగానే ఉన్నాయి కొంగలు అయితే. సో ఇవి పెలికాన్స్ అన్నమాట. పెలికాన్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఒక్కటే కాలు ఉన్నాయి. అవి చూడు, 2 కాలు వెళ్ళేవాడు ఏంది, అటు జాతి ధర్మం కాదు కావచ్చు. అవి ఒకటే కాలు పెలికాన్స్, 3 పెలికాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఇటు పక్క బాతులు ఉన్నాయి. బాతులు చూపించడం అవసరం లేదు కానీ చూడు, ఏం కాదు. జూ అన్నాక అన్నీ ఉంటాయి, అన్నీ చూపెట్టాలి కదా మళ్ళీ. ఇక్కడ ముళ్ళ పందులు ఉన్నాయి, ఇలా పడుతున్నాయి. ఇక అంతే ఉంటాయి. 1 డే టైం వచ్చి మనం డిస్టర్బ్ చేస్తే ఎట్లా. పెద్ద ఎక్వేరియం వస్తాం, పెద్ద గట్టిలే. ఇవి కూడా కొంగలే ఉన్నట్టున్నాయి. ఇవి బయటకు లేచిపోతాయి, అట్ట అందా లేచిపోయి వచ్చి ఆలుతాయేమో మళ్ళా. వచ్చి మనం పరిగెడుతున్నాయి అటు ఇటు. గది ఏమంటారు, కింగ్ ఫిషర్ కదా బర్డ్, కింగ్ ఫిషర్ బర్డ్ కదా అదే, కింగ్ ఫిషర్.
అక్కడ ఒకటి హంసలాగా ఉంది, కాకపోతే హంస కాదంట. హంస ఏనా? ఏమో. ఇది ఖచ్చితంగా కింగ్ ఫిషరే, డౌట్ లేదు. సో ఏం కాదు, పెట్టిన $5 గింత ఎంతకంటే ఎక్కువ చూపిస్తారు మనకు మరి. అయితే అక్కడ మనకు ఉడుంపిల్ల పోతా ఉంది చిన్నది, మళ్ళీ సురుకుద్ది అనుకో. అది సింగపూర్ ఉడుములు అయితే భయపడాయి, పోతుంది అది. ఇలా ఏం లేనట్టు ఏం కనబడుతున్నావు మరి. ఇంకా అంటే ఏమేయాలో తెలియక అట్టికిడిచి పెట్టుకోవచ్చు అందాగా. ఇది వచ్చేసి మలేషియాలో ఉన్న ఓల్డెస్ట్ జూ అట ఇది. స్ట్రిచ్ నెట్టింగ్ ఎక్కువ ఉన్నట్లా మనకు అంత క్లియర్గా కనిపిస్తలేవు. సో ఇటు వెళ్తే మనకి ఇక్కడ నీల్గాయ అంటారు కదా దాన్ని. నీల్గాయ అది చూద్దాం. సో అందులో ఒక జింక అవుతుంది. జింక యానిమల్స్ అయితే బాగా తక్కువ ఉన్నాయి ఇలా. అన్నీ ఏదో అట్లా ఒక్కొక్కటి సాత్రానికి ఎట్టినట్టే ఉన్నాయి. సో అక్కడ ఒకటి ఉంది ఎద్ద, అది ఎద్ద అన్నట్టుంది. అక్కడ జింకలు బాగానే ఉన్నాయి గడిపక్క. ఇక కాకపోతే ఎండ అవి పోయి అవి వన్ డే టైంలో వచ్చి మనం డిస్టర్బ్ అయితే మనకు ఉదయం ఎక్కలు కదా. ఇంకా అక్కడ ఉన్నాయి చెట్టు కింద ఉన్నాయి. అక్కడ ఒక ఎద్దు కూడా ఉంది. బాగానే ఉన్నాయి జింకలు, ఒక 10-20 గాల పంపిస్తున్నాయి. సో మనం ఇప్పుడు రెప్టైల్స్ పార్క్లోకి అయితే వచ్చినాం. ఇది ఒక రూమ్ లెక్క పెట్టి గ్లాసులలో బంధించారు అన్నింటినీ. ఇంకా మీకు బల్లు కనబెడుతున్నాయి కదా, మా ఇంట్లో చూసినాం బల్లు గట్టినే ఉన్నాయి. అవుతాయి ఇంకా సాలెపురుగు, సాలీడు. ఇలా మమ్మీ పురుగులు, మమ్మీ సినిమా కనిపిస్తాయి, అవే పురుగులు కావచ్చు. బల్లులు బాగున్నాయి, రెప్టైల్స్ రకరకాల బల్లులు ఉన్నాయి. రొంపా రెప్టైలియా. ఇటే ఉన్నాయి, పాములు ఉన్నాయి ఇంట్లో. కప్పలు, మండ్రి కప్పలు అంటారు, అవే కావచ్చు అంటారు. చెత్తి కప్పలు పట్టా చంపిన చెత్తి కప్పలు ఇంటికాడ ఉన్నప్పుడు. గోధి కప్పలు. పాము కల్లా మూలకు అన్నది. కింద కూడా ఒక పాము ఉంది. ఏంటో మరి నాగుల వాసన ఏంటి కాదు, అలా చుట్టుకొని పన్నది. అది అనిపిస్తుందా? పచ్చపాము కొండసీలు ఉన్నాయి అది. ఇది పోతే పెద్ద రాక్షస బలి ఉన్నట్టు ఉంది కదా. ఫుడ్ పెడతాడు, ఫుడ్ పెట్టదని చెప్పారు. అయ్యా క్యాచ్ చీకుతుంది, భలే క్యాచ్ అందుకుంటుందిలే. పెట్టిన వాళ్ళు అటుపోతుంది అది. ఇది ఒక రకమైన కోతి మొక్క కూడా అంటారు కదా ఎట్లా. చూసారు అది వేరే ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాతి లెక్క ఉంది. ఇది అయితే పునుగు పిల్లి అనుకుంటున్నాను నేను. కామెంట్ చేయరు మరి అదే కాదా అని. సో ఇక్కడ అవి ముళ్ళ పందులు అన్న పడుతున్నాయి.
దగ్గరికి లాక్టేజ్ కట్టుకుంది కాస్ట్యూమ్ కట్టి ఉన్నాయి ఒక్కదాని ముక్కలు ఉన్నాయి ఇక్కడ మనకు తాబేలు ఉంది బాగా పెద్దగా లేవు సింగపూర్ జిల్లాకి బాగా తాబేలు ఒక 5-6 ఉన్నాయి బాగా పెద్దగా లేవు కూడా గాడిదా తీర్థంగా అదే గాడిది ఒకటే డాంకీ గాడి ఉంది కదా గాడిది ఒకటి ఉన్నది రామ్ చిలక తెల్ల చిలుక పావురం చిలుక కాలు కట్టేస్తారు ఎవరి కానీ ఇది మామూలుగా మన దగ్గర ఉండే చిలుక అన్నమాట ఇది వచ్చేసి వైట్ ప్యారెట్ అందులో ఏదో ఉంది అంత కోకోనట్ క్రాబ్ అట అందులో ఒకటి పైతాన్ ఉంది మై గాడ్ జూకు పెద్ద గిరాకీ ఏం లేదు ఏదో రావాలని వస్తే తప్ప కానీ చూడాలని నచ్చుడు కాదు నాకంటే సంబరం కాబట్టి 30 రింగిట్లు అంటే పైడాలే కదా ఏం చూపిస్తాం అని చెప్పి ఊరికి వచ్చినాం మనం ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న పందులు లేకున్నాయి కానీ మరి పందులు ఏంటి ఏం పేరు ఉండే వీటి మర్చిపోయి ఉండే మనం ఇంకొకలా ఇక్కడ క్యాంగ్రూ ఉంది ఒకటే ఉంది కదా ఇట్లా హేకే 2 ఉన్నట్టు గడపడు ఇక్కడ ఆడుతుంది ఇక్కడ వన్నది ఒకటి సో ఇప్పుడు ఇక మనం పోవాల్సింది పులులు సింహాలు ఉండే ఏరియాకి అంటే మనలాంటి జంతువులు కాదు అదే ఒక ఉంది కావచ్చు అందా బక్కపూలి ఒకటి ఏదో అట్లా నడిపిస్తారు అట్లా దగ్గర వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి నడిపిస్తారు అన్నమాట సో మన అటు ఎక్కితే కనిపిస్తాయో లేకుంటే ఎట్లా తెలియదు అండ సో ఇక్కడికి వెళ్ళి తాపీరు ఉంటాయి అడగ ముక్కుపడి ఉంటే చూసినావు ఎనుగు తొండాలి లెక్క లోపల ఉంటాయి కానీ కనబడతలేదు లోపల ఉంటాం కదా సో ఇంట్లో అయితే కోడి పుంజులు నెమళ్ళు ఉన్నాయి అక్కడ ఒక నెమలు ఉంది అనిపిస్తుంది మొత్తం ఇచ్చుకుంది జోరు ఇచ్చింది అది భలే ఇచ్చింది మొత్తం ముడి చూపిస్తుంది గిడి తిరగడం కొంత ముడి తర్వాత చూపిస్తుంది వావ్ పెద్ద కొండ శిలువ అయితే పడుతుంది అందులో అవుతుందా నిద్రపోతున్నట్టుంది అందరూ వీటిని మనం మీర్కట్లు అంటాం కదా మీర్కట్ సో ఇటు పోతే మనకు ఏనుగులు పులులు టైగర్లు సింకాలు ఉంటాయి అన్నమాట సో ముందే అలా పోయి మనం ఏనుగులను చూసేద్దాం 2 ఉన్నట్టున్నాయి ఏనుగులు అక్కడ ఏ ఏనుగు అమ్మ ఏ ఏనుగు ఈ ఏనుగులు ఒకటే కొద్దిగా మనకు క్లియర్ వ్యూగా అనిపిస్తుంది అనమాట అద్దాలు బిద్దాలు ఏం లేకుండా అద్దాలంటూ ఉంచాయి కదా పలక దొబ్బుతాయి భలే పెద్దవి ఏనుగులు ఎక్కడే
గోడ ఎక్కుతుంది చూసిరా ఏనుగు, చూసిరా ఎప్పుడా గోడ ఎక్కువ ఏనుగుడు. అంటే ఆ గోడ కూడా ఉంటాను గుంజి కిందికి కొడతా అన్నట్టే పోతాడు. సెట్లు ఎక్కినా కానీ సెట్ల వెళ్ళి గుంజి కొడుతుంది. మళ్ళీ పీకి తొండలు పెట్టి గోడ నూకుతున్నట్టుంది. మళ్ళీ కాళ్ళు లావడతాయి దీనికి ఎక్కుద్ది. అవ్వా రెండు అంటే అది ఎక్కుతుంది ఏదికి ఎక్కదా చెప్ప. అంతెత్తు గోడ కూడా దాగి ఒకటి అది 3 ఫీట్లు 3 మీటర్లకు ఎక్కువ ఉంటుంది గోడ. అది అంత పెద్ద గోడ కూడా పెట్టింది చుట్టూ తరకేదని. అంటే అంతెత్తు గోడ ఇది ఉంటే అది ఒక కిందికి అంటే ఈ రకంగా ఏనుగులు ఉరికేసినప్పుడు మనం చెట్లు ఎక్కినా సేఫ్ కాదనమాట. సో ఇక్కడ టైగర్ ఉంది. వాసన అయితే గబగబా వస్తుంది. అంతా ఒకటే ఉన్నట్టుంది అందా. అక్కడ సెట్ ఉంది కాబట్టి మంచి సెట్ నీడ కింద వండుకున్నది అది కొద్దిగా. మనకు పిచ్చి హీట్ అయింది అవుతుంది. సింహం ఎక్కడుందో మరి. అక్కడ బోన్లో ఇంకొక టైగర్ ఉంది కనిపిస్తుంది. కనిపిస్తుంది కనిపిస్తుంది అండి. మా దానికి బోన్లో పెట్టారు. ఎందుకో రెండు బయట కత్తి దెబ్బుకుంటానో లేకుండా మరి ఎందుకో. సో ఈ బోన్లో సింహం ఉంది. కాకపోతే ఏంటంటే మనం వచ్చింది రాంగ్ టైం కాబట్టి ఎండక చెప్పినాక ఎంతమంది మనకు సాగురా సాతగా అని చెప్పేసి అది దాంట్లో వన్నాయి మీకు పాదాలు కనబడుతున్నాయి. అదిలో పెడుతుంది. ఇక్కడ ఒక ఆడసింహం అవుతుంది. ఆడ లేడీ సింహం ఎండ పెద్దగా ఉండే మనం మీద పడితే మనం ఉంటాం చచ్చిపోము. మన యాత్ర అయితే పరిపూర్ణం అయిందే అనుకుంటున్నాం. ఎందుకంటే మా వచ్చిన టైమింగ్ సరిగ్గా లేదు కాబట్టి. సో మార్నింగ్ వస్తే అవన్నీ బయటపడి తిరుగుతాయి కానీ మనం ఎండగస్తే గిట్నే ఉంటాయి. సో మనల్ని చూసినాక అవి రాలే కదా. అవి చూసినాక మనం వచ్చినాం కాబట్టి మనం అవి టైంకి రావాలి. మన టైంకి మనం వచ్చి అవి కనబడతారు అని అడిగి అక్కడ అవేంటి అవి కూడా వన్నాయి ఎండకు మంచిగా. బ్యాబుండు కర్రెగా ఉండి బ్యాబులు లేనవి కనబడతారు మీకు. సరే పోంతి ఇక్కడ ఏమున్నాయి గీడగా అది ఇంత ఉంది. అది చెప్తే కదా దాని పేరు తాపీర్ ఉండే ఈడ. అవి కూడా అందులో వన్నాయి కావచ్చు అందాదు. అబ్బో ఇక్కడ ఒక టైగర్ ఉంది. ఈజ్ అ టైగర్. ఇక్కడ ఒక పెద్ద పులి, ఇంకోటి ఆ పెద్ద పులి వేరే, ఈ పెద్ద పులి వేరే. దేనికి సంబంధం లేదనమాట. సో అయిపోయింది ఇక గింతే, ఏం లేదు ఇంతకంటే ఎక్కువ. సో వెళ్దాం. అల్లే ఉంటాయి ఇంకా. ఇల్లానా కోతులు లెక్కనే ఉంటాయి కానీ కోతులు కాదండి. కొత్తడు పెద్ద కొండ సిలువ ఉంది ఇలా. అంత ఫోటో అంత లేదే పండుకున్న అది కూడా దానికి కూడా పగలు నిద్రపోద్దేమో. బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే నేను రాకూడదు. ఎందుకంటే నేను కూడా అంత పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రాలేదు. ఏదో అట్లా చూద్దాం. మరి అక్కడైతే సింగపూర్లో అయితే $50 గట, ఇక్కడ అయితే $10తో వెళ్ళిపోద్ది అని ఆపించిన అట్లా. ఏదో అట్లా నడిపించాలి కాబట్టి నడిపించినట్టున్నారు అందా అది అంతేగాని. తెల్లనే మళ్ళీ దానికి ఈకలు లేవు కానీ తెల్ల ఉంది మళ్ళీ, వైట్నే మళ్ళీ. ఓకే ఇక బయటకు వెళ్దాం చాలు. ఇది టైప్ క్లియర్గా వచ్చింది వైట్నే మళ్ళీ. మనకు నాగంబం అయితే ఇక్కడ కనబడలేదు దాన్ని చూడపెట్టలే. ఏడ కూడా చాలా రకాల పాములు అయితే లేవు ఇక్కడ. అంటే చిన్నగా అట్లా జస్ట్ ఏదో ఇక్కడ లోకల్ పీపుల్కు ఏదో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసిన జూ లెక్కనే ఉంది ఇది. అంటే ఇది ఏంటంటే ఓల్డెస్ట్ జూ అట. సో అందుకే దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ పోతే రామశిల్పులు, చిన్న బుజ్జి రామశిల్పులు. ఓకే మళ్ళీ ఎంట్రెన్స్కి వచ్చేసినాం.
వెళ్దాం మళ్ళీ చూద్దాం మరి మళ్ళీ నడిచిపోవడా లేకుంటే ఏమన్నా బస్సులు బీసులు ఉంటాయా గ్రాబులా మళ్ళీ కథనా కార్ఖానా పట్టుకొని పోవాలా. సో ఇది జూ ఎంట్రన్స్ అనమాట. మలేషియా పోలీస్ ఎందుకు వచ్చారు. జోహర్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్. అయిపోయింది మన జోహర్ ట్రిప్. జోహర్ మళ్ళీ నడద్దాం ఏం లేదు ఇక, లేకపోతే ఈ బస్సులు ఎటు పోతే ఏం చేస్తే తెలియదు కదా. సో జేబీ సెంట్రల్ నుంచి ఏమన్నా సైకిల్ కిరాకి దొరికితే సైకిల్ వేసుకొని పోతే నయమే, జస్ట్ 10 minutes అంతే. నడుచుకుంటూ పోతే 20 నిమిషాలు పట్టింది. సో మళ్ళీ మనం బ్యాగ్ నడుచుకుంటూ వస్తున్నాం కదా, ఇడికెళ్ళి ఇంకా మనకు ఇంకో 1 kilometer ఉంది దగ్గర. సో ఈ లెక్కన మనం 100 రింగిట్లు సంపాదించినట్టే. వాడు మనల్ని చూడు ఎర్ర బస్ ఎక్కినచ్చు అనుకొని 50 రింగిట్లు వాటికి 2 kilometerల దూరానికి మనం ఎడిచిపెట్టేది 7కి వచ్చినాం. ఏం కథ మనం ఏదో పాత కొంపలు ఉన్నట్టున్నాయి కదా, ఇట్లా దయ్యాలు బియ్యాలు ఉంటాయి కావచ్చు అందాదా.